చూడవచ్చు. నేనే రాజు నేనే మంత్రి, నాకెవరు పోటీ లేరు, నాకు నేనే పోటీ, నేనే మనగాన్ని. ఇంకా ముఖ్యమంత్రి పీక్ స్థాయిలో వెళ్ళడం జరిగింది. అంటే మనం గత కేసీఆర్ 9.5 ఏళ్ళ తర్వాత ఏం మాట్లాడాడు, 2 ఏళ్ళ తర్వాత రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు మనం చూస్తే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కేసీఆర్ ఇంతకుముందు కూడా ఈ రకంగా నేనే రాజు నేనే మంత్రి నేనే సర్వం అనలేదు. ఆయన నేను ఒక 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను, తెలంగాణను ఖచ్చితంగా తిరుగులేని రాష్ట్రంగా అభివృద్ధి చేస్తాను, ఇంకా ఇక్కడ ఎవ్వరు వచ్చే అవకాశం లేదు అని ఆయన అనుకున్నారు. ఎందుకంటే తాను చేసిన అభివృద్ధి, తాను చేసిన సంక్షేమము, తనకున్న దూరదృష్టి ఇంకెవరికి లేదు కాబట్టి రారు అనుకున్నారు. కానీ ఆయన పక్కన పోయారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమనుకుంటారంటే ఇక నేనే రాజు నేనే మంత్రి నేనే మునగాన్ని, ఇక వేరే అసలు రాష్ట్రంలో మునగాడు అనేటోడే ఎవడు లేడు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడడం జరిగింది. నిన్న ఆయన అంతే మాట్లాడుకుంటూ అసలు ఈ రాష్ట్రం ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడుతూ రోజు వార్తల్లో మొదటి పేజీలో నిలవడంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము తన ప్లేస్ని ఖరారు చేసుకుంటున్నారు. నాకెవరు పోటీ లేరు, నాకు నేనే పోటీ. ఏ స్థాయికి వచ్చిందంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలకు ముందు ఎక్కడున్నారు, ఈ ఎన్నికల తర్వాత ఎట్లా ఆయన ప్రస్థానం కొనసాగుతుంది, ఈ రోజుకి ఏ రకంగా ఆయన ప్రస్థానం, ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్, ఇది కాన్ఫిడెన్సా అంటే మనం కాన్ఫిడెన్స్కు ఈగోకు ఒక ఆత్మగౌరవానికి అహంకారానికి చిన్న గీత తేడా ఉంటుంది. మరి నా గీత దాటాడా ఇంకా గీత లోపలే ఉన్నాడా అనేది జనాలకు అర్థం కావాలి. నాకెవరూ పోటీ లేరు, నాకు నేనే పోటీ అన్న స్థాయికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దీనికి కారణం ఏందయ్యా అని ఆలోచిస్తే మరి జనాలకు అర్థం కావాలి. ఎందుకంటే ఆయన తెరువు వచ్చే సాహసం ఇప్పుడు క్యాబినెట్లో ఎవరు చేయలేకపోతున్నారు. ఎవ్వరూ ఆయన వైపు చూసినా వాళ్ళని రకరకాలుగా వాళ్ళ మీద లీకులు రావడము, వాళ్ళ మీద ఆరోపణలు రావడము, వాళ్ళే ఇంకా ఎందుకురా బతకాలి అన్న పద్ధతిలో వాళ్ళని తయారు చేయడంలో రేవంత్ రెడ్డి ఒక అందవేసిన చెయ్యి, ఒక అద్భుతమైన రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సో ఇన్ని రోజులు ఆయన కుర్చీ కాపాడుకోవడానికి ప్రయత్నించారన్న వార్తలని మొత్తం పూర్తిగా ఇంకా ఆయన కుర్చీ వైపు కాదు, ఆయన తెరువు కూడా పోయే పరిస్థితిలో ఎవరూ లేరు. అందరూ రేవంత్ రెడ్డి నామాన్ని జపించే పరిస్థితిలో క్యాబినెట్ను తీసుకుని వచ్చారు. ఇక పొద్దున లేస్తే కేసీఆర్ను అటువైపు బండి గుండు అంటూ బీజేపీలను, ఒకవైపు కిషన్ రెడ్డిని కిషన్ రావు అంటూ ఎవరిని కూడా వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో వాళ్ళ మీద అటాక్ చేస్తూ సొంత పార్టీలో ఎవరు అసంతృప్తి తన పైన ఉన్నా వాళ్ళ మీద రకరకాల లీకులు ఇస్తూ ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా తను ఏకఛత్రాధిపత్యంగా పాలన కొనసాగిస్తున్నారు. దాని ఫలితమే నాకెవరు పోటీ లేరు, నాకు నేనే పోటీ. ఇంకా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, ఈ అన్నిట్లలో వరుసగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించుకోవడం, ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపుగా 80 మున్సిపాలిటీలు వాళ్ళకే, 116 మున్సిపాలిటీల్లో 80 మున్సిపాలిటీలు వాళ్ళకే వస్తాయని ఈరోజు రాష్ట్ర రాజనీతి సర్వే కూడా చెప్పడం జరిగింది. గత ఎన్నికల్లో రాష్ట్ర రాజనీతి సర్వే ఏదైతే చెప్పిందో ఈ ఎన్నికల్లో కూడా అదే రాష్ట్ర రాజనీతి సర్వే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జిట్ పోల్స్లో క్లియర్గా చెప్పడం జరిగింది 80 సీట్లు, 80కి ప్లస్ ఆర్ మైనస్ వీళ్ళకు వస్తాయి, 30కి ప్లస్ ఆర్ మైనస్ బీఆర్ఎస్కు వస్తాయి, ఎంఐఎంకు 1 వస్తుంది, 5 ప్లస్ ఆర్ మైనస్ 2 బీజేపీ వస్తుంది అని ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఇన్ని సీట్లు రావడానికి కారణాలను కూడా విశ్లేషించడం జరిగింది. ఆ కారణాల్లో ప్రధానమైనవి సామాజిక అంశాలు. ఈసారి సామాజిక అంశాల్లో దళితులు, మైనార్టీలు, అదే బీసీలు మొత్తము బీజేపీ వైపే ఉన్నారు. కారణం ఏందయ్యా అనంటే ఇంకా 3 ఏళ్ళు వీరు అధికారంలో ఉండబోతున్నారు. ఈ పథకాలన్నీ రావాల్సి ఉన్నది. బీఆర్ఎస్ బీజేపీలు ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ వీళ్ళని ఎన్నుకుంటే తమ యొక్క భవిష్యత్తు, మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి చాలా వరకు, ఈ మున్సిపాలిటీల భవిష్యత్తు ఏమవుతుందనే ఒక ఆందోళన. కాంగ్రెస్ పార్టీ ఈసారి అటు ఎంఐఎం తోటి, ఇటు సిపిఐ తోటి, అంతర్గతంగా టీడీపీ, జనసేన పార్టీలు కూడా వీళ్ళకు భారీ ఎత్తున వీళ్ళకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఫలితంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా పెరిగింది, కాంగ్రెస్ యొక్క బలము పెరిగిపోయింది.
వీటితో పాటు కొన్ని చోట్ల బీజేపీ కూడా వీళ్లకు సహకరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బైన్సాలో బీజేపీ కాంగ్రెస్ ఏకమయ్యనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరి యొక్క మద్దతు తీసుకొని రోజు రోజుకు తన యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే 80 మున్సిపాలిటీల వరకు +−5 తోటి పోల్చుకుంటే 75 నుంచి 85 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ ఈసారి తన యొక్క జయకేతనం ఎగరవేయబోతోంది అనే సర్వే, రాష్ట్ర రాజనీతి సర్వే 2 ఏళ్ల పాలనలో వరుసగా విజయాలు సాధిస్తుండడము ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధిపత్యాన్ని నిలబెడుతున్నాయి. అయితే బీఆర్ఎస్ బీజేపీలు మాత్రము 2 ఏళ్లలోనే ఈ 95% నుంచి 80%కి, 80 నుంచి 80 మున్సిపాలిటీలకు వచ్చింది. వాస్తవానికి 7 ఏళ్ల తర్వాత కూడా బీఆర్ఎస్ గత మున్సిపల్ ఎన్నికల్లో 95% విక్టరీ సాధించింది. 7 ఏళ్ళ అంటే ఎక్కువ యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండాలి. 7 ఏళ్ళు పరిపాలించిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కంటే 2 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉన్నది. దాని ఫలితమే 80 మున్సిపాలిటీలు. వాస్తవానికి ఇది ఇంకా కొద్దిగా లేట్ అయితే ఈ మున్సిపాలిటీ కూడా దక్కే అవకాశం లేదని రేవంత్ రెడ్డి వేగంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికలను నిర్వహించారు అనే ఒక వాదన బీఆర్ఎస్ బీజేపీలు చేస్తున్నాయి. సో ఏదేమైనా గత ఎన్నికలకు పోల్చుకుంటే ఈరోజు మధ్యాహ్నం సరికి దాదాపు ఎన్నికల ఫలితాలు తేలబోతున్నాయి. కాంగ్రెస్కు ఎన్ని సీట్లు రాబోతున్నాయి, గత ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది రేపు కూలంకుషంగా మనము విశ్లేషించుకుందాం. ఎగ్జిట్ ఫలితాలను పట్టి చూస్తే మాత్రం బీఆర్ఎస్ కంటే ఈసారి మున్సిపాలిటీలలో కాంగ్రెస్ సాధించే సీట్లు తక్కువగా ఉన్నాయి అనేది ఎగ్జిట్ ఫలితాలు చూపెడుతున్నాయి. సో ఓవరాల్గా పురపోరులో పురజనులు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు మొదలైంది. ఎన్నికల యొక్క కౌంటింగ్ మొదలైంది. ఇంకా కొద్ది గంటల్లోనే ఈ ఎన్నికల తీర్పు రాబోతున్నది. ఈ ఎన్నికల తీర్పు రావడము ముఖ్యమంత్రికి ఖచ్చితంగా ఏ రకంగా వచ్చినా కూడా వాటిని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో మాత్రం రేవంత్ రెడ్డి సిద్ధాస్తులు. సో ఇంకా నిన్న మాట్లాడిన దాంట్లో రేవంత్ రెడ్డి ఇదంతా ఏంటంటే, నాకెందుకు పోటీ లేరు, నాకు నేనే ఎందుకు సాటి, నాకు నేనే ఎందుకు మునగానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం వెనుక కారణాలు ఏంటంటే, వరుసగా ఎన్నికల్లో విజయాలు సాధించడం, తన కుర్చీ వైపు ఎవరు చూసే పరిస్థితి లేకపోవడం, ఒకవైపు కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ వీళ్ళ యొక్క ఈయన తెరువు రాకుండా ఉండే పరిస్థితి వచ్చింది అన్న వార్తలు ఇటీవల బాగా పెరిగిపోయినాయి. చివరికి ఈయన కేంద్రంలో కూడా తన సత్తాను, ఏఐసిసిలో కూడా తన ప్రాబల్యాన్ని చూపెడుతున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ స్థాయికి రేవంత్ రెడ్డి ఎదగడం వల్లనే ఈ రకమైన స్టేట్మెంట్ వచ్చిందనేది మనం స్పష్టంగా చూడవచ్చు. సో నిన్న ఇది ఒక పెద్ద ముఖ్యమంత్రి తన మీద తనకున్న కాన్ఫిడెన్స్ను అందరి ముందట ప్రదర్శించడం జరిగింది.